తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ఎన్టీఆర్తో జతకట్టి ఆయన సహచరుడిగా సహ వ్యవస్థాపకుడిగా ఆనాడు తోడుగా నిలిచిన నాదెండ్ల భాస్కర్రావు ఇవాళ మరణించారు. నాదెండ్ల 1984లో అంటే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే ఎన్టీఆర్ ప్రభుత్వంలో తిరుగుబాటు లేవదీసి నెల రోజుల పాటు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతల్ని నిర్వహించారు. నాదెండ్ల తన రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న వ్యక్తి. నాదెండ్ల భాస్కర్రావుతో జర్నలిస్ట్ డైరీ ధర్మపీఠానికి ఎన్నో జ్ఞాపకాలున్నాయి. మనసు విప్పి మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. నా డైరీ నుంచి కొన్నింటిని మీకోసం. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ రోజు ఇలా జరిగి ఉండకుండా ఉంటే బాగుండేది, నా మీద ఇలాంటి నింద పడేది కాదు అని ఎప్పుడైనా మీరు అనుకున్నారా అన్నట్టు? దానికి మీకు ఒకటే సమాధానం చెప్తాను. రామారావు నేను అన్నదమ్ముల పార్టీ, అది అన్నదమ్ములుగానే వచ్చాం. మన ఇంటికి అతను వచ్చాడు కానీ అతనింటికి నేబోలే. పార్టీ మన ఇంట్లో స్టార్ట్ అయింది కానీ అతని ఇంట్లో స్టార్ట్ అవ్వాల. పార్టీలో ఇంటికి వస్తూనే అయినా మనకు రౌడీలు ఎంతమంది ఉన్నారు విజయవాడలో అని అడిగాడు. రౌడీలతో పనేంటి, నేను అక్కడ మినిస్టర్ని ఎమ్మెల్యేని, మా రౌడీలు మనకెందుకు అని అన్నాను. రౌడీలు లేకుండా రాజకీయం ఎట్లా చేస్తావని అన్నాడు. ఆయన అన్నారు కనుక ఆయన నేర ప్రవృత్తి ఉందా ఈయనలో అని అనిపించింది నాకు. రౌడీలతో నాకేం పని కనుక సరే లోపలికి వెళ్ళి అయిపోయారు. టిఫిన్ తిన్నాక ప్రెస్ అంతా ఆయన్ని బయటికి రమ్మని అడిగారు. బయటకు వచ్చాడు. ఏమిటి, ఏం చేయబోతున్నారు? నాకేం తెలియదు, ఇది అంతా బ్రదర్ చూసుకుంటాడు. నేను ఆలమందను మళ్ళేసుకొస్తా. ఆలమందను మళ్ళేయటం నా వద్దు, అంతా బ్రదర్ చూసుకోవాల్సింది. ఈ చీఫ్ మినిస్టర్లు ఈ గోళ ఇదంతా నాకేమీ తెలియదు, ఆయన చూసుకోవాల్సిందే అని చెప్పాడు. ఆయన వియ్యంకుడు వచ్చాడు ఈయన తీసుకెళ్ళటానికి. ఆయన వియ్యంకుడు ఈయన కలిసి వెళ్ళిపోయారు. పోతూ పోతూ ఆయన వియ్యంకుడు ఏదో మన మీద చెప్పాడు అనే ఒక భావన ఒకటి ఉంది. వారింటికి వెళ్ళిన కాడి నుంచి నేనున్నప్పుడు ఏం మాట్లాడలేదు, కానీ నేను లేనప్పుడు నన్ను గురించి తుచ్చమైన మాటలన్నీ మాట్లాడాడు, చెప్పాడు. అతనికి బాగా ఎక్కిపోయి ఆఖరికి ఎంత దూరం పోయిందంటే, మీ ఇద్దరు కలిసి ప్రయాణం చేయొద్దు, మీరో పక్క ఆయన పక్క ప్రయాణం చేయండి, క్యాన్వాస్ చేయండి, మీరిద్దరూ కలిసి ప్రయాణం చేయొద్దు. ఆయన కరప్ట్ మ్యాన్, అతని మీద కరప్షన్ బాగా ఉంది, కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి, బాగా డబ్బు తిన్నాడు అని. అతని కొత్త కదా, అతని కొత్త కావాలి కూడా, ఇలాంటి పితృలు కావాలి. పితృలు వస్తే ఇతను నా కంట్రోల్లో ఉంటాడు అనే భావన అతనికి. ఆ భావన రామారావుకు అట్లా కంట్రోల్లో పెట్టి మన గ్రిప్పులో ఉండాలి వీడు అనే భావన. ఇంకోటి ఏం జరిగిందంటే, పార్టీ అనౌన్స్ చేసి ఎమ్మెల్యే క్వార్టర్స్లో వేళ సాయంత్రం చేయత్తు చేయగొట్టారు పెట్టించింది. నేను శ్రీకృష్ణ మన ఇంటికి రోజు వస్తూ ఉండేవాడు, కమ్యూనిస్ట్ శ్రీకృష్ణ. నా పాట పెట్టవా, నా పాట పెట్టవా అని గోల పెడుతున్నాను. ఆయన పాట ముందే పెడుతున్నాను, ఆఖరిలో పెడతాంలే, ముందేమో మా తల్లి పెడతాము, తర్వాత పెడతాం. నా రాసిన దాంట్లో మొత్తం అంతా సరే పెట్టాం. అది అయిపోయినాక రామారావు గారే అధ్యక్షుడిగా ఉంటాడని చెప్పాను మీటింగ్లో. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, బెజవాడ పాపిరెడ్డిని ఉండబోయా, మేమంతా ఒకటే కులం అని చెప్పి అంటారు, నేను తిరగలేను, నాకు వద్దు, నేను తిరగలేను, నాకు వద్దు అన్నాడు. ముందు బెజవాడ పాపిరెడ్డిని అడిగాను, కాదన్నప్పుడు ఇప్పుడు రామారావు గారిని అనౌన్స్ చేసి ఇంటికి వెళ్ళి, బ్రదర్ చాలా బరువు పెట్టావు నా మీద, మరి నువ్వు అక్కడ నేను ఎక్కడ, ఎట్లా సాధ్యం? లేదండి ఆఫీసు చూస్తున్నాము, సెంటర్లో మనందరికీ మంచిది,
ఆఫీస్ చూస్తున్నాను, త్వరలోనే 5-6 రోజులు ఫిక్స్ అవుతుంది అని అన్నాను. అంటే ఈ ఉన్న కమిటీ ఉండొద్దు ఎవరును, నేను ఒక్కడనే ఉంటాను. ఎవరు కమిటీ పెడితే రోజు తగువులు స్టేట్మెంట్లు అవన్నీ ఉంటాయి, వద్దు కమిటీ వద్దు, నువ్వు నేనే ఉందాం అంతే. సరే మంచిది చూద్దామంటే వాళ్ళతో కూడా మాట్లాడతాను. వాళ్ళంతా ఎన్నోసార్లు మీటింగ్లు వేసుకుని ఎంతో కష్టపడి తయారు చేసి తీసుకొచ్చింది ఇది, మరి వాళ్ళతో కూడా మాట్లాడతానులే అని చెప్పా. లాస్ట్ ఏమన్నాడంటే, నువ్వు అక్కడ నేను ఇక్కడ, మన స్టూడియో అంతా ఖాళీగా ఉంది, మీ సతీష్ బాబు.